స్టీవ్ జాబ్స్ తన చేతిలో చిన్న యాపిల్ ఐఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని మెమరైజ్ చేశాడని చెప్పాల్సిన పని లేదు. కంప్యూటర్ నుంచి ఐఫోన్ల వరకు సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. తన కళల్ని నిజం చేసుకున్నాడు. మరి ఈ విజయం అందరికీ సాధ్యమేనా అంటే డెఫినెట్లీ సాధ్యమే అంటాడు జాబ్స్. ఇంట్యూషన్ అంటే తన మనసు చెప్పే మాట వినమంటాడు. ఎవరేమనుకున్నా ధైర్యంగా ఆచరణలో పెట్టమంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తన లైఫేనంటాడు జాబ్స్. తాను కొంతకాలం చదివి మధ్యలో మానేసిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీడ్స్ కాలేజీలో ప్రసంగిస్తూ తన జీవితం మొత్తాన్ని 3 ఆసక్తికరమైన కథల్లో తెలిపాడు జాబ్స్. ఫస్ట్ స్టోరీ, మనసు మాట వినడం. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో స్టీవ్ జాబ్స్కు ఇల్లు కూడా లేదు. స్నేహితుల రూముల్లో కింద పడుకునేవాడు. కోక్ సీసాలు సేకరించి వాటిని 5 సెంట్లకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవాడు. ఆకలిగా ఉంటే అన్నం తినడం కోసం ప్రతి ఆదివారం 7 మైళ్ళ దూరంలో ఉన్న హరే కృష్ణ మందిరానికి వెళ్ళేవాడు. అటువంటి పరిస్థితిలో కూడా తన మనసు మాటే విన్నానంటాడు జాబ్స్. సెకండ్ స్టోరీ, స్వప్నాన్ని సాకారం చేయడం. తను చదువుకుంటున్న కాలేజీని మధ్యలోనే వదిలేశాడు జాబ్స్. 10 ఏళ్ల తర్వాత మెకింతోష్ కంప్యూటర్లు డిజైన్ చేస్తున్నప్పుడు తను రీడ్స్ కాలేజీలో నేర్చుకున్న క్యాలిగ్రాఫ్ అక్షరాలను పొందికగా రాయడానికి ఎంతగానో ఉపయోగపడిందంటారు జాబ్స్. అందుకే మనసు మాట విని భవిష్యత్తుకు బాటలు వేసుకోమంటాడు. ధైర్యం, విధి, జీవితం, కర్మ ఏదో ఒక దాని మీద నమ్మకం ఉండడం ముఖ్యమంటాడు. మనం నమ్మిన సంకల్పాన్ని నిజం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించి అంకిత భావంతో కృషి చేస్తే విజయం తథ్యమంటాడు స్టీవ్ జాబ్స్. థర్డ్ స్టోరీ, మృత్యువు గురించి. ప్యాంక్రిస్ క్యాన్సర్తో మృత్యుముఖంలో ఉన్న సమయంలో తన మనసును తానెంత కమిట్మెంట్ ఉంచుకుంది జాబ్స్ వివరించాడు. ఎవరూ చనిపోవాలని అనుకోరు. స్వర్గానికి వెళ్ళడం తథ్యమని తెలిసిన వాళ్ళు కూడా చనిపోవాలని అనుకోరు. కానీ మనమందరం చేరుకునే గమ్యం అదే. ఎవరం తప్పించుకోలేం. అలాగే ఉండాలి కూడా. మార్పును ఒప్పుకుంటూ కొత్తదనానికి స్వాగతం పలకాలి. నేను నాటకీయంగా మాట్లాడుతున్నాననుకోకండి, అది నిజం. మీకున్న సమయం తక్కువ కాబట్టి మరొకరి జీవితాన్ని జీవిస్తూ మీ సమయం వృధా చేసుకోకండి. ఇతరుల ఆలోచనల్లో అడుగుల్లో నడవకండి. చుట్టూ వినిపించే వాళ్ళ అభిప్రాయాల రొదలో చిక్కుకోకండి.